సాధారణంగా తెల్లారి లెగిస్తే చాలు మన దేశాన్ని ఆడిపోసుకుంటమే పాకిస్తాన్ పని. ఇక అంతకు మించి వేరే పని పాట ఏమీ ఉండదు. ఎప్పుడు చూడు భారత్ మీద పడి ఆడవటమే. అక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఆర్మీ కావచ్చు, వీళ్ళంతా కూడా ఎప్పుడు భారత్ని తిట్టిపోస్తూ బతుకుతూ ఉంటారు, వాళ్ళ ఉనికిని చాటుకుంటూ ఉంటారు. ఇదే జరుగుతూ ఉండేటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఒక కీలకమైనటువంటి సన్నివేశం చోటు చేసుకుందనమాట. భారత్ విషయంలో మేమే తప్పు చేశాము అని చెప్పి ప్రస్తుతం ఆ దేశానికి చెందినటువంటి అధ్యక్షుడు నవాబ్ షరీఫ్ ఒక ప్రకటన విడుదల చేయటం. దీనికి సంబంధించినటువంటి వివరాలు కనుక మనం ఒకసారి గమనించినట్లయితే మనకి కార్గిల్ యుద్ధం అనేది అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. ఇది ఎవరు కూడా మర్చిపోలేనటువంటి యుద్ధం. 1999లో జరిగినటువంటి యుద్ధాన్ని దాదాపుగా ఎవరు కూడా మర్చిపోరు. అయితే దీనికి ముందు జరిగినటువంటి పరిణామాలు కొన్ని తెలిస్తే అసలు ఈ యుద్ధం కారణాలు ఏంటి అనేటువంటి అంశాలు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. అయితే 1998 మే 28వ తేదీన పాకిస్తాన్ పోఖ్రాన్ అణు పరీక్షలు అయితే జరపడం జరిగింది పాకిస్తాన్. సో మనం ఎలాగైతే పోఖ్రాన్లో అణు పరీక్షలు జరిపామో భారత్ తరపున, అలాగే పాకిస్తాన్ కూడా అణు పరీక్షలు జరిపింది వాళ్ళ దేశంలో. అయితే 5 అణు పరీక్షలు జరపడం జరిగింది. వెంటనే భారత్ అలర్ట్ అవ్వడం జరిగింది. పాకిస్తాన్ అణు పరీక్షలు జరుపుతూ ఉన్నటువంటి నేపథ్యంలో 1999లో అప్పటి ప్రధానిగా ఉన్నటువంటి వాజ్పేయి గారు పాకిస్తాన్ని విజిట్ చేయటం, శాంతి ఒప్పందం చేసుకుంటాం. దీన్నే లాహోర్ డిక్లరేషన్ అంటారు. దీని ప్రకారం ఇరు దేశాలు కూడా ఎవరు ఆయుధాలతోటి యుద్ధం చేసుకుంటానికి వీల్లేదు, శాంతిని కాపాడాలి, ఎక్కడా యుద్ధానికి తావు లేకుండా కాల్పుల విరమణ ఒప్పందం అనుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇరుపక్షాలు కూడా ఆయుధాలు పక్కన పెట్టాలి, ఎక్కడ యుద్ధాలు చేయకూడదు. సో దీన్ని లాహోర్ డిక్లరేషన్ అంటారు. దీన్ని ఉల్లంఘిస్తూ అప్పటి ఆర్మీ జనరల్ పర్వేజ్ ముషర్రఫ్ ఆధ్వర్యంలో పాకిస్తాన్ సైనికులు శీతాకాలంలో భారీగా మంచు పట్టి పోస్టులన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి అన్నమాట. అక్కడ ఉండలేనటువంటి పరిస్థితి. అటువంటి సమయంలో కార్గిల్ అనేది ఒక పీక్ పాయింట్. అక్కడి నుంచి మన వాళ్ళు కిందకు వచ్చేస్తారు. మరలా కొంత మంచు వాతావరణం తగ్గిన తర్వాత, వాతావరణం అనుకూలించిన తర్వాత మళ్ళీ మన పోస్టులకు మనం వెళ్ళటం జరుగుతుంది. దీన్ని ప్లాన్ చేసుకుని ఎప్పుడైతే మన వాళ్ళు కిందకి వచ్చారో వెంటనే పాకిస్తాన్ ఆర్మీ వెళ్ళి మన పోస్టుల్లో కూర్చుని వాటిని ఆక్రమణ చేసేసుకుని వాళ్ళు అక్కడ కూర్చోవటం జరిగింది. సో ఈ ఏరియాలో ఆ లోకల్గా ఉండేటువంటి చిన్న చిన్న పల్లెటూర్లు, తాండాలు లాంటి వాటిలో అక్కడ ఉండేటువంటి ప్రజల్లో ఒకరు పశువులు కాసుకుంటూ అటు తిరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళని గమనించి, సాధారణంగా ఈ సమయంలో ఆర్మీ వాళ్ళు ఇక్కడ ఉండరు కదా, వీళ్ళెవరు కొత్తగా కనిపిస్తున్నారని చెప్పి అతను మన భారత సైనికులకి సమాచారం అందించడం, తర్వాత దీని గురించి మన వాళ్ళు పరిశీలించగా సమాచారాన్ని బట్టి వీళ్ళు పాకిస్తాన్ ఆర్మీ ఇక్కడ ఆక్యుపై చేశారని తెలిసి మన వాళ్ళు రిటాలియేషన్ చేయడానికి ప్రయత్నించడం. సో దీని ఫలితంగా యుద్ధానికి దారి తీసినటువంటి పరిస్థితి. పీక్ పాయింట్లో ఉండి కింద నుంచి కొండెక్కుతున్న మన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ సమయంలో ఇజ్రాయిల్ మనకు ఎంతగానో హెల్ప్ చేసింది. అమెరికాకి హెల్ప్ చెయ్యగలిగేటువంటి అవకాశం ఉన్నా కూడా చేయనటువంటి పరిస్థితి. ఈవెన్ ఇజ్రాయిల్ని కూడా చెయ్యొద్దని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఆ సమయంలో మన దగ్గర లేజర్ గైడెడ్ వెపన్స్ లేనటువంటి పరిస్థితుల్లో, జీపీఎస్ గైడెడ్ మిజైల్స్ లేనటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయిల్ తమ వద్ద ఉన్నటువంటి అత్యాధునిక ఆయుధాలను మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలలో ఇన్స్టాలేషన్ చేసి తీసుకువచ్చి ఇక్కడ వాళ్లే ఇన్స్టాల్ చేసి మన పైలట్లకి ఎలా వాడాలి అనేది నేర్పించడం ద్వారా ఎయిర్ ఫోర్సు అవుట్ పోస్టుల మీద గైడెడ్గా, ప్రిసైజ్డ్గా దాడి చేయటం, దానివల్ల మనం యుద్ధంలో పాకిస్తాన్ మీద గెలవటం జరిగింది. ఇది గడిచినటువంటి చరిత్ర. ఇప్పుడు దీనికి సంబంధించే నవాబ్ షరీఫ్ మాట్లాడటం జరిగింది. అప్పట్లో భారత్ చేసుకున్నటువంటి లాహోర్ డిక్లరేషన్ని మేమే ఉల్లంఘించటం జరిగింది. అప్పట్లో ఆర్మీ జనరల్గా ఉన్నటువంటి పర్వేజ్ ముషర్రఫ్ ఈ ఉల్లంఘనకు పాల్పడటం జరిగింది. అతను తీసుకున్నటువంటి ఈ తప్పుడు నిర్ణయం వల్లే ఆ రోజు కార్గిల్ యుద్ధం జరగాల్సి వచ్చింది. మాదే పొరపాటు, మాదే తప్పైపోయింది. అలాగే పాక్ సమగ్రత కోసం మేము ఎప్పుడు కట్టుబడి ఉన్నాము. అప్పట్లో అణు పరీక్షలు జరపొద్దు అని చెప్పి అమెరికన్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ $5 మిలియన్ ఇస్తాము, అణు పరీక్షలు జరపకుండా ఉంటే డబ్బు ఇస్తామని చెప్పినా కూడా మేము దాన్ని లెక్క చేయకుండా దేశ సమగ్రత కోసమే, దేశ భద్రత కోసమే అణు పరీక్షలు జరిపాం తప్ప వేరొకటి లేదు. కానీ ఇప్పుడున్నటువంటి నాయకులు లాంటి వాళ్ళు అయితే ఆ డబ్బుకు ఆశపడి పాకిస్తాన్ని తాకట్టు పెట్టేవాళ్ళు. సో మా తప్పు అని ఒప్పుకున్నప్పుడు మరొక వైపు వాళ్ళని సంతృప్తి పరచడానికి ఏదో ఒకటి చెప్పాలి కదా, ఇలాంటివి చెప్తూ ఉంటారు. ఓవరాల్గా ఎట్టకేలకు
ఎప్పుడు చూసినా పక్కన వాళ్ళదే తప్పు అని చెప్పేటువంటి పాకిస్తాన్ మొదటిసారి తమ తప్పును తాము అంగీకరించడం అనేది ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏ స్థాయిలో ఉన్నారు అనేది వాళ్ళకి క్లారిటీగా అర్థమవుతుంది అనేది ఇప్పుడు అర్థమవుతున్నటువంటి అంశం.